హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బెండకాయ పులుసు కోసేసుకున్నాం. చూడండి, మీరు కూడా చేయండి, బాగుంటుంది. ఎలా చేస్తామో చూడండి. ఇలా బెండకాయలు కట్ చేసుకొని మొత్తం బెండకాయలు ఇలా కట్ చేసుకున్నానండి. మాకు కావాల్సినన్ని, మీకు కావాల్సినన్ని మీరు కట్ చేయండి. అలాగే బెండకాయ కూరలోకి టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాము. అలాగే బాండీ పెట్టి పొయ్యించుకోండి. బెండకాయ పులుసు కూర చేసే తయారు విధానం చూడండి, మీరు కూడా చేద్దరా. బాండీ వేడెక్కిందండి. ఆ బెండకాయ పులుసు కూర కోసం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి మీకు సరిపడినంత వేసి ఆయిల్ బాగా వేడెక్కిందండి. పోపు గింజలు వేస్తాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు పోపు గింజలు, అలాగే ఎండుమిరపకాయలు 2, అలాగే కరివేపాకు వేస్తానండి. పోపులు బాగా వేగాయి. దీంట్లో ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత టమాటా వేసుకొని వేసేయండి. లక్ష్మీగారి కిచెన్లో ఈరోజు బెండకాయ పులుసు కూర మీరు కూడా చేయండి, చూడండి. ఉల్లిపాయ కొద్దిగా వేగిందండి. పూర్తిగా వేగవసరం లేదు, ఎందుకంటే బెండకాయ పులుసు కూర కదా. కొద్దిగా లైట్గా వేగితే చాలు. దాంట్లో టమాటా వేసుకుందామా. టమాటా వేసి మళ్ళీ చక్కగా కలుపుకొని కాసేపు మూత పెట్టాలండి. టమాటాలు ఈ పోగుల్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కూర మగ్గడానికి ఒక 2 స్పూన్లు ఉప్పేసుకోవాలండి. అదే టమాటా మగ్గడానికి బాగా ఉప్పేసుకొని కలుపుకోవాలి. అలాగే మూత పెట్టుకోవాలండి. టమాటా మగ్గింది, ఇంకా కొద్దిగా మగ్గాలండి. ఇంకా బాగా మగ్గాలి. ఇంకోసారి మూత పెడదాం. కూర బాగా మగ్గిందండి. టమాటా మగ్గింది. టమాటాలోనూ మాకు సరిపడా పసుపు వేసుకున్నాం. పసుపు, కారము నేనైతే మా కూరలు సరిపడా వేస్తాను. మీకు ఎక్కువ తక్కువ కావాలంటే కొద్దిగా చూసుకోండి. అలాగే ఇందాక 2 స్పూన్లు వేస్తాను, ఇప్పుడు 1 స్పూన్ వేస్తాను. ఉప్పు కూడా చక్కగా కలుపుకోవాలి. ఈ కూరలో ఇంకేం అవసరం లేదండి. ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. ఇప్పుడు బాగా మగ్గింది పోపు గింజలతో సహా. ఇప్పుడు దీంట్లో బెండకాయలు వేస్తాను. బెండకాయలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టిస్తే అసలు బెండకాయ పులుసు కూర ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి, ఎంత బాగుంటుందో. సూపర్గా ఉంది అన్నట్టు మీకు అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి అమ్మా, అందరూ ట్రై చేయండి. కూర బాగా మగ్గుతుందండి. 1-2 సార్లు మూత పెట్టుకొని బాగా కలుపుకుంటే అదే అలా మగ్గిపోద్ది, బాగుంటుంది. కూర బాగా మగ్గుతుందండి.
కూర బాగా మగ్గిందండి. ఈ టమాటాలు వేసాం కదా, టమాటాతో బాగా మగ్గింది. ఆ పులుపు సరిపోతుంది జిగురు రాకుండా ఉండడానికి. ఇప్పుడు కొద్దిగా ఈ మాత్రం పులుసు, నేనైతే 2 కిలోల బెండకాయలకి ఈ పులుసు చేస్తున్నాను. చింతపండు పిడుచుకొని కొద్దిగా తీసుకున్నాను. అలాగే చిన్న బెల్లం ముక్క వేసి కూర ఫ్రై చేయండి. సూపర్ ఉంటుంది. అబ్బా మళ్ళీ చేయాలనిపిస్తుంది. మనకి గ్రేవీలా కొద్దిగా పులుసులా కావాలంటే కొద్దిగా వాటర్ కూడా వేయచ్చండి. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. వేసుకుని చక్కగా కలపాలి. కూర బాగా మగ్గిందండి. అలాగే దాంట్లో కొద్ది కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే చూడండి, లక్ష్మీ గారి కిచెన్లో బెండకాయ పులుసు కూర రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో చూడండి.